సర్కార్ హాస్టళ్లలో చదువుకునేది 100% బీదల పిల్లలే. ముఖ్యంగా అందులో చదువుకునేది ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీల బిడ్డలే. ఒక్కోసారి ఇంటికి పోతే చక్కటి తిండి దొరకదని సెలవులల్లో కూడా ఇంటికి పోని పిల్లగాళ్ళు ఉంటారు. అసొంటి పిల్లగాళ్ళు బయట తిండి తెచ్చుకొని ఎట్లా తింటారు చెప్పుండ్రి. సర్కార్ హాస్టళ్లలో ఫుడ్ ఎట్లుంటుందో బొడ్డు గొయ్యని పోరని అడిగినా చెప్తారు. కానీ మన సర్కార్కు ఇవేం తెలియదట. బయట తిండ్లు తిన్నందుకే పిల్లగాళ్ళకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని ఎట్లా మాట్లాడుతుందో చూస్తే సురేఖ అక్క నీకు లేరా గిసొంటి పిల్లగాళ్ళు గట్ల మాట్లాడొచ్చినా అని అంటారు. ఇన్నరా ఈ సంగతి. ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి తిన్నందుకే హాస్టళ్ల పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్లు అయ్యి దావఖాన్ల పాలైతుండ్రట. ఎంతో గొప్ప ఇన్వెస్టిగేషన్ చేసి బీద పిల్లల బ్యాగులల్లా మురక చూసి వాళ్ళ జేబులల్లా ఎంకులాడి ఎంక్వైరీ చేసి గొప్ప సీక్రెట్ ను కనుక్కున్నది సురేఖ మేడము. ఇంట్లో నుంచి తెచ్చుకున్న తిండి తిన్నందుకే వాంకిడి బల్లె పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయ్యి 60 మంది దావఖాన్ల పాలైనరు. ఒక్కరు జీవిడ్చిండ్రని అంటున్నది. వాంకిడి గురుకుల స్కూల్లో ఫుడ్ చాలా హైజీన్ ఉన్నదని మేడం స్టేట్మెంట్ ఇచ్చేసింది. చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉండే, అది కాకపోవడం అది వీళ్ళ తినుబండారం వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజానిజాలు తెలియడం జరుగుతుంది. వాంకిడి గురుకుల పాఠశాల అనేది చాలా హైజెనిక్ గా ఉంటుంది. అక్కడ పిల్లలను చాలా మంచిగా చూసుకుంటారు. అదొక్కటే కాదండి, మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గురుకుల పాఠశాలలు కూడా మంచి మంచి వాళ్ళ వాతావరణంలో పిల్లలు ఉండాలి, మంచి భోజనం రావాలని మెస్ ఛార్జీలను కూడా పెంచినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అవును, మీ మాటకే అద్దాం. సొంత పిల్లగాళ్లకు ఎవరైనా ఖరాబ్ అయిన ఫుడ్ తెచ్చి పెడతారా? అట్లయినా కూడా ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చి పెడితే మరీ ఇంటోళ్ళకు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్ల పాలు కావాలి కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిండ్రు సురేఖ గారు? మీ లాజిక్ పరంగా 60 మంది పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్ అయినట్టు 60 మంది ఇంటోళ్ళంతా కూడా దావకాన్ల పడాలి కదా. మరి సర్కార్ హాస్టల్స్ లు అంత చక్కటి తిండి పెడితే సారు మాకు మంచి బువ్వ పెట్టుండ్రి అని 400 మంది పిల్లగాళ్ళు ఇయాల మళ్ళా రోడ్డు ఎందుకు ఎక్కిండ్రు? జగిత్యాల, కరీంనగర్ హాస్టల్స్ లలో చదివే పిల్లగాళ్ళు ఇలా కలెక్టరేట్ కు పోయి మాకు చక్కటి తిండి పెడతలేరు, పురుగుల అన్నం తిని మేము రోగాల పాలవుతున్నాం, మా ఒంటోళ్ళనన్న మార్చుండ్రి, మంచి తిండి పెట్టుండ్రని గ్రీవెన్స్ లో పోయి కలెక్టర్ కు ఫిర్యాదు అయినరు. మరి వీళ్ళంతా కూడా ఇంటి తిండికే మరిగే హాస్టల్ ఫుడ్ మంచిగా లేదని అంటుర్రా సురేఖ మేడం? బేకార్ పని చేసేటోడు చేసిపోయిండు, తడకదీసి చూసి చెప్పినోందే తప్పు అన్నట్టుంది మీరు మాట్లాడుతున్న తీరని తిట్టి వస్తుండ్రు పిల్లగాండ్ల అమ్మా నాయనలు. గిసోంటి మాటలే ఈ సర్కారు బీదల బిడ్డల ప్రాణాలకు ఎంత ఇల్విస్తుండ్రో బయట పడుతుందని శాపనార్థాలు పెడుతుండ్రు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని తిరుమల ఎంకన్న స్వామి దర్శనము చేసుకోలేం. ఆగో అంత పావంది చూస్తారు తిరుపతి కొండ అంటే. అసొంటిది తిరుపతి హుండీల దొంగతనం అయితే ఉత్తగిడిచి పెడతారా? ఇట్లా దొంగను దొరకబట్టేదా కూకోరు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పేరెళ్ళి ఎప్పటికి పూజలు అందుకునే దేవుడు అనగానే అందరికీ ఆ తిరుపతి ఎంకన్న సామయ్య అదికొస్తాడు. ఎవరైనా తిరుపతి పోతున్నామంటే చాలు మాకు లడ్డు పట్టుకరారి అని చెప్తాం. అట్లా తిరుపతి లడ్డు ఎంత ఫేమసో తిరుపతి హుండీ లెక్క కూడా గంతే ఫేమస్. ఆడ దినాం కొన్ని కోట్లల్లా భక్తులు కానుకలేస్తారు. అదే హుండీలో ఈ నెల 23 తారీఖు నాడు పగిటీలు 2 గంటలకు 15,000 రూపాయలు పొతం పెట్టిండట ఓ మసిబట్ట మొక్కపోడు. అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు ఆ జీడిత్తుగాని పట్టుకొని ఎట్లా తీసిన పైకం అట్లా వెనక ఇచ్చేటట్టు ఈ సాప్ కొట్టిరట టీటీడీ విజిలెన్స్ అధికారులు. మొన్న ఎన్నడో అయితే ఇయాలెందుకు చెప్తున్నావంటారేమో, మళ్ళీ ఈ ముచ్చట మెల్లగా ఇయాలనే బయట పెట్టిరు గుడోళ్ళు. కొండ మీద ఏమైతున్నాయో కొండ కింద ఉన్నోళ్ళకే చక్కగా తెలియదు. అసొంటిది మన దాకా రావాలంటే గుడోళ్ళు చెప్పాలే కదా. ఏందో ఏమో ఇండ్లల్లా రోడ్ల మీద అవుతున్న దొంగతనాలు చాలక ఆఖరికి తిరుపతి దేవుని తాన కూడా షాల్ చేసిరుగా. ఇలా ఎత్తుకపోయి ఎట్లా పెట్ట ఇలా చేతులకు జట్టలు పుట్ట అనుకుంటా గరమైతుర్రు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా. మీరు కూడా ఎవరైనా తిరుపతికి పయనం కట్టేటోళ్ళు ఉంటే జర పైలం ఏమంటున్నాం, దేవుని ఉండిలే ఇడవనోళ్ళు మన బ్యాగులు ఇడుస్తారా చెప్పుర్రి.